హాయ్ అండి. పప్పొంగల్ అంటే చాలామందికి ఇష్టమైనప్పటికీ గురువారాలు శనివారాలు రైస్తో చేస్తారనే కారణంగా కొంతమంది వెయిట్ చేస్తే ఎక్కువగా నెయ్యి వేస్తారు. పైగా బోలెడన్ని కార్బోహైడ్రేట్స్ వస్తాయి అని కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ నేను ఇక్కడ మీకు ఓట్స్తో పప్పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనివల్ల తక్కువ నెయ్యి వేసిన నోట్లో వెన్నపూసలాగా కరిగిపోయే పప్పొంగలి ఈజీగా తయారు చేసుకోవచ్చు. వైట్ రైస్తో పనే లేదు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇకపోతే గురువారాలు శనివారాలు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఎంచక్కా దీన్ని తినేయచ్చు. డిన్నర్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చక్కగా సూట్ అవుతుంది. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి అరకప్పు పెసరపప్పును వేసి శుభ్రంగా కడుక్కొని టీ స్పూన్ చొప్పున మిరియాలు జీలకర్ర చిటికెడు పసుపు వేసేసి కప్పు నీళ్లు పోసి ప్రెషర్ మీద మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఓట్స్ని వేసుకొని చక్కగా రోస్ట్ చేసుకున్నాక 3 కప్పుల వాటర్ని పోసుకొని ఓట్స్ని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోగా పెసరపప్పుని చిదిమేసుకొని ఈ మిశ్రమంలోనే కలిపి రుచికి సరిపడా ఉప్పు చిటికెడంత పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని పక్కన ఉంచేసుకొని వేరొక కడాయిలో నూనెతో పాటు కొద్దిగా నెయ్యిని వేసి వేడైనాక కొన్ని జీడిపప్పులను కూడా వేసి దోరగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న మిరియాలు కానీ లేదా మిరియాల పొడి కానీ 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను వేసుకొని చిటికెడంత ఇంగువ, పొడవాటి చిలికలుగా చేసుకున్న 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూను అల్లం తరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమంలో వేసుకున్నామంటే గుమగుమలాడే ఓట్స్ పొంగల్ తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.